ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన పార్టీ అధినేత, ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పాలకొండ నియోజకవర్గానికి ప్రకటించినటువంటి, ప్రత్యేకంగా వారికి పాలకొండ నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. చాలా రోజులుగా పాలకొండ నియోజకవర్గంలో పరిణామాలు చూస్తున్నారు. ఈ 40 రోజుల్లో, అలాగే ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఈ పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి విషయానికి వస్తే పూర్తిగా వెనక పెట్టబడినటువంటి నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం. ఈరోజు ఓటు వేయమని కళావతి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి ఏమని అడుగుతారు ఓటు? ఈ నియోజకవర్గానికి ఆవిడ ఎమ్మెల్యేగా ఉండి, మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకొండ నియోజకవర్గానికి ఏం చేశారని పత్రికాముఖంగా నేను ఆవిడకి ప్రశ్నిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు నేటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులను మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? పూర్తి చేయడానికి కూడా అవకాశం మీకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వస్తోంది. ఈరోజు ఎక్కడ చూసినా సరే, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎప్పటికీ కనిపించడం లేదు. ఈరోజు ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం పాలకొండ నియోజకవర్గం. ఈరోజు వేసవికాలం వస్తోంది. వేసవికాలం వస్తుందంటే గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో మంచినీటి కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఎవరి కారణం? మీరు కాదా? అలాగే ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ద్వారా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు గిరిజన ప్రాంతాలకు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఒక బోరైనా వేశారా? అలాగే మీరు ప్రతి పంచాయతీకి 40 లక్షల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైందో ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. మీరు నియోజకవర్గానికి చేసింది పూర్తిగా శూన్యం. అలాగే స్థానిక మండలాన్ని మీరని చెప్పుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్సీ గారు. మరి ఏదైతే వీరఘట్టం కానీ పాలకొండ మండలాలు ఏవైతే ఉన్నాయో, ఈ మండలాల్లో ఈ ప్రాంతానికి మీరేం చేశారని, స్థానికంగా మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఈ ప్రాంతానికి మీరేం చేశారని పత్రికాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధి మర్చిపోయారు. ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి లేకుండా చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే మీరిద్దరు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం. మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి మర్చిపోయారో వాటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి పాలకొండ నియోజకవర్గంలో మరలా జనసేన
గెలిచే విధంగా మేమందరం కూడా కృషి చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ట్రైబల్ ఏరియాలో విపరీతమైనటువంటి మంచినీటి కొరత, మరి కనీసం వాళ్ళ దాహార్తిని తీర్చే ఏదైనా ప్రాజెక్ట్ మీరు ఏమైనా చేపట్టారని అడుగుతా ఉన్నాను పత్రికాముఖంగా. ఈరోజు గిరిజనులు చనిపోతున్నారు. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మరి క్రిందకి హాస్పిటల్ తీసుకురావాలంటే నేటికి ఈ ఆధునిక సమాజంలో నేటికి డోలీల్లో తీసుకొస్తున్నారంటే ఒక్కసారి గిరిజన ప్రజలు ఆలోచించాలి. గతంలో ఫీడర్ అంబులెన్స్ ఇచ్చాం. ఈ ఫీడర్ అంబులెన్స్ కూడా ఈరోజు ట్రైబల్ ఏరియాలో పూర్తిగా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఎవరైనా గిరిజనులు చనిపోతే మహాప్రస్థానం అనే ఒక వెహికల్ ఉండేది. వాటిని కూడా పూర్తిగా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా తీసివేసినటువంటి పరిస్థితి. గిరిజన పిల్లలకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని కూడా గాలి వదిలేశారు. అలాగే గిరిజనులకు సంబంధించి మరి ట్రైకార్ లోన్స్ ఉండేవి. ఈ ట్రైకార్ లోన్స్ కూడా మంగళహారతి పట్టేశారు ఈ ప్రభుత్వం వచ్చాక. ఎందుకు పట్టేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 60% నిధులు వస్తాయి, 40% నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఒక్కసారి గిరిజన ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఒకసారి పత్రికాముఖంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు 2014-19 కాలంలో ట్రైబల్ ఏరియాస్ కి గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ట్రైకార్ లోన్స్ ని మనం ఇచ్చాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ట్రైకార్ లోన్స్ ఉన్నాయో పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ రోజు విదేశాల్లో SC/ST పిల్లలు ఎవరైనా చదువుకుంటే వారికి విదేశీ విద్యా విధానం కింద వారు ఫారెన్ వెళ్ళాలంటే సుమారుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాం ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా దళిత గిరిజనులు ఎవరు కూడా విదేశాల్లో చదువుకోవాలంటే మరి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడిందంటే ఒక్కసారి దళిత గిరిజన పిల్లలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు రద్దు చేశారు, SC కార్పొరేషన్ లోన్లు రద్దు చేశారు. ఇవన్నీ కూడా అన్ని సామాజిక వర్గాలకి ఈరోజు పూర్తిగా దగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు.